హలో హాయ్. లాస్ట్ వీడియోలో బోన్ బ్రాత్ ఎలా చేయాలి అని ఒక 14 hours చేసి చూపించాను కదా. ఎవరైనా చూడకపోతే ముందు ఆ వీడియో చూడండి. లేకపోతే ఎందుకు, ఏమిటి, ఎలా, అంటే అసలు ఏమిటి పదార్థం, ఎందుకు చేస్తున్నాడు, దానివల్ల ప్రయోజనం ఏంటి, ఇది ఎలా చేస్తారు, ఇది ఎలా వచ్చింది ఈ విధంగా అనే చాలా డౌట్స్ వస్తాయి. అలాంటి డౌట్స్ రాకుండా ఉండాలంటే దీని ప్రీవియస్ వీడియో చూడండి. అండ్ ఇంకొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందని. నేను 28th June అనుకుంటా, 27th June 28th June చేశాను. ఇది ఈరోజు July 5th, ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 week. ఇంకా 3 days ఈజీగా నిల్వ ఉంటుంది. చూసారు కదా అట్లా జున్నులాగా, చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు ఈరోజు మీకు ఒక స్పెషల్ సూప్, ఈ బోన్ బ్రాత్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. అదిగో అల్లం ముక్క, కొంచెం ఆ వెల్లుల్లిపాయలు ఒక 3 చాలండి, ఎక్కువేం వద్దు. ఈ వెల్లుల్లిపాయలైనా అల్లమైనా కొంచెం అలా కట్ చేసి వాటిని అలా ప్రెస్ చేస్తే వాటిలో ఉండే ఆ అరోమా, వాటిలో ఉండే ఆ స్మెల్స్, అవన్నీ బయటకు వస్తాయి. చాలా బాగుంటుంది వాసన కూడా. కొత్తిమీర ఒకటండి, మెయిన్ కొత్తిమీర ఇంట్లో ఎవరికైనా పిల్లలకు ఓపిక లేదంటే, కాడ దెక్కకుండా ఆకులు మాత్రమే తీరు అంటే వాడికి ఆటోమేటిక్గా ఓపిక విలువ తెలుస్తుంది. ఇవి తెలుసుగా, ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు. బల్బుల్లాగా పైన భలే ఉన్నాయి కదా. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఉల్లికాడలు ఆ పైన ఉల్లిపాయ వరకు వాడుకుంటారు, కానీ కింద కాడలు, దాంట్లో ఉండే అరోమా చాలా బాగుంటుంది. అసలు వాడాల్సింది అవి. అఫ్కోర్స్ ఉల్లిపాయ కూడా వాడుకోవచ్చు, వాడాలి. మెయిన్ ఓన్లీ పైన టాపింగ్స్ లాగా వాడాల్సి వస్తే మాత్రం కాడలను వాడండి. అదిగో అలా చివర్లో ఏమన్నా పండిపోయినాయి, ఎండిపోయినాయి, కొంచెం అటు ఇటుగా ఉంటాయి కదా, పాడైపోయినాయి, అవి తీసి పడేసేసేయండి. నీట్గా మిగతా భాగం అంతా అదిగో అలా సన్నగా చక్రాల్లా కట్ చేసుకోండి. ఈ బల్బ్, అదే ఈ ఉల్లిపాయను కూడా యాజ్ ఇట్ ఈజ్ వేసేసేయచ్చు. సూప్లో తేలుతూ చాలా బాగుంటాయి. అంటే మన ముల్లంగి సాంబార్, ఉల్లిపాయ సాంబార్లో లాగా సూప్లో ఈ ఉల్లిపాయలు ఇలా తేలుతూ ఉంటే చాలా బాగుంటాయి. అందుకే దీన్ని పెద్దగా తరగక్కర్లేదు. కాకపోతే మరీ పెద్దగా ఉన్నాయి అనిపిస్తే మాత్రం ఉల్లిపాయకు ఉన్నట్లే పైన తొక్క తీసేసేయండి. ఒక హాఫ్ మీ ఇష్టం. దీనికి ఏం ప్రత్యేకంగా ఇట్లాగే కట్ చేయాలనే లేదు. కాకపోతే ఇలా పెద్దగా ఉంటేనే బాగుంటాయి. అమ్మో ఏంటి కాడల్లో ఎట్లా తింటాం, తినచ్చా? ఉల్లిపాయ మీరు మామూలుగా అదే సైజులో ఒక ఉల్లిపాయ తింటే నోరంతా స్మెల్ వస్తుంది కదా, ఇది అసలు రాదు. చాలా బాగుంటుంది ఫ్రెష్గా. అండ్ అందులో సూప్లో మనం ఇప్పుడు వేస్తాం కదా, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా అవ్వండి ఆ 4 ఇంగ్రీడియంట్స్: అల్లం, వెల్లుల్లిపాయ, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర. మంట హై ఫ్లేమ్లో పెట్టాను, జస్ట్ కొంచెం అట్లా పెనం హీట్ ఎక్కడం కోసమే. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను, అంటే మీడియం టు హై. ఇదిగో ఇదే మన జున్ను, అదే కొల్లాజెన్ బోన్ బ్రాత్. అది ఫ్రిడ్జ్లో ఉండటం వల్ల అలా డీప్ ఫ్రిడ్జ్ అక్కర్లేదు, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టండి. అది వేసినప్పుడు అలా బుసబుస అనేది, అంతే, కంగారు పడవకండి. ఒక 5-6 గరిటెలు వేసుకోండి ఒకళ్ళకైతే, అంటే అది చిన్న గరిట. దీన్ని పెద్దగా మరిగించక్కర్లేదండి. జస్ట్ ఇప్పుడు ఆ సాలిడ్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్లోకి వస్తే చాలు. చాలామంది అయితే జస్ట్ ఇట్లా ఇదిగో కొంచెం వేడి చేసి అందులో ఉప్పు, మిరియాలు వేసేసుకొని తాగేయటమే. అంతకుమించి ఇంకా అసలు ఈ సూప్కి ఇంకా ప్రత్యేకంగా ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, వేరే ఏ పదార్థాలు అవసరం లేదు. కాకపోతే మన నోరుకి కొంచెం రుచులు ఉంటాయి కదా, ఆ రుచుల్ని కూడా కొంచెం శాంతపరచడానికి ఈ ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాం. అఫ్కోర్స్ అదొకటే కాదు, స్మెల్ బాగుంటుంది తాగేటప్పుడు. అన్నిటికి మించి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొత్తిమీర చాలా మంచిది, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు చాలా మంచివి డైజెషన్కి. ఇప్పుడు కొంచెం రెయిన్స్ పడుతున్నాయి కదా, కొంచెం థ్రోట్ క్లియర్ అవడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది. సాధారణంగా కొత్తిమీర లాస్ట్లో టాపింగ్స్ వేస్తాం, బట్ మనకి ఇదే మెయిన్ ఆ ఫ్లేవర్ రావాలంటే మాత్రం. ఇదిగో ఇంక
కొంచెం మరుగుతున్నప్పుడు ఆ ఉల్లికాడలు కూడా వేసేసేయండి, ఉల్లిపాయలు కూడా వేసేసేయండి. ఒకటి కొంచెం పెద్దదిగా అనిపించేసరికి నేను ఒక 3-4 పాయలుగా కట్ చేసి వేసాను. ఇంకెంతేనండి, కాసేపు 1-2 పొంగులు వచ్చిన తర్వాత, అంటే పొంగటం అంటే అంత పొంగటం కాదు, అట్లా నురుగుల్లాగా వచ్చినాక 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. దీనికి కూడా కొలతే ఉంది. నెయ్యి మీరు ఎక్కువ తింటానంటే 2 స్పూన్లు వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే అంత వాటరీగా కాకుండా కొంచెం ఆయిల్స్గా కూడా. అఫ్కోర్స్ ఇది అంత వాటరీగా ఏమి ఉండదు, బోన్ బ్రాత్ లిటిల్ ఆయిలీగా ఉంటుంది, స్టిక్కీగా కూడా ఉంటుంది. నెయ్యి వేస్తే మాత్రం ఈ ఫ్లేవర్స్ అన్నీ ఒక చోట పట్టుకొని ఆ సూప్లో అలా దాగి ఉంటుంది. నాకు కొంచెం అంటే ఇప్పుడు 2-3 అలా మరిగించేసరికి కొంచెం వేసుకుందాంలే, 2-3 తాగుదాంలే అని చెప్పి ఇంకో 2-3 గరిటెలు ఎక్కువ వేసాను. మీ ఇష్టం, దానికేం కొలత లేదు. మీరు ఎక్కువ తాగాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఒకళ్ళకైతే ఇది చాలు. అంతే అండి, అయిపోయింది. సూప్ రెడీ. జస్ట్ 5 మినిట్సే పట్టింది. అంటే మనం ఇంట్రడక్షన్, ఇంగ్రీడియంట్స్ అవన్నీ మీకు డెమో చెప్పడానికి కాబట్టి అట్లా పట్టింది, కానీ 2-3 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇది ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నేను అవన్నీ తినను, అమ్మో అయ్యేంటి అల్లం వెల్లుల్లి అవన్నీ దాంట్లోనే ఉన్నాయి కదా అనుకుంటే ఫిల్టర్ చేసి వడగట్టుకోండి. లేదంటే డైరెక్ట్గానే అవి ఎట్లాగో అడుక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్గా ఒక సాలిడ్ ఐటమ్ తయారు చేసుకుందాం. అది ఫ్రెంచ్ ఆమ్లెట్. 2 eggs చాలు, సింగిల్ పర్సన్ కదా. ఫ్రెంచ్ ఆమ్లెట్ కూడా చాలా సింపుల్ అండి, ఏం ఇంగ్రీడియంట్స్ ఉండవు, జస్ట్ 2 eggs, సాల్ట్, అంతే. కాకపోతే ఫ్రెంచ్ ఆమ్లెట్కి ఇట్లా ఎక్కువసేపు గిలక్ కొట్టాలి, అట్లా ఫోమ్ నొరగ బాగా రావాలి. ఎక్కువ నొరగ అక్కర్లేదు. హ్యాండ్ మిక్సర్స్, బ్లెండర్స్ ఉంటే చేసుకోండి, బట్ చేత్తో కూడా చేసుకోవచ్చు. కొంచెం పని ఉంటుంది. అలా నురుగ్గా వస్తే చాలు. స్పూన్తో అలా పైకి అన్నప్పుడు కింద సొనలాగా కాకుండా నురుగు కారుతుందంటే చాలు, ఆ మాత్రం చాలు. బటర్ ఇంపార్టెంట్ అండి. 2 eggs కదా, మనం నూనె వేయం, నెయ్యి వేయం. బటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీనికి. అప్పుడు మాత్రం ఇది ఆ ఫ్లఫీగా, మెత్తగా, స్మూత్గా ఆమ్లెట్ రావాలంటే బటర్ వేయాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టకూడదు, స్లో ఫ్లేమ్లో. లేకపోతే మీకు హైలో పెట్టుంటే ఈ పాటికి బటర్ వెంటనే ఆయిలీగా వచ్చేసేసేది. అంతసేపు బటర్ కదా. సో దాన్ని అలా కాసేపు తిప్పండి, ఇబ్బంది ఏం లేదు. పెనాన్ని రుద్దినట్టుగా, సోప్ బిళ్ళట్టి అట్లా చాలు. ఇప్పుడు ఆ నురుగులు గక్కుతున్న కోడిగుడ్డు సొనని దాంట్లో వేయండి. ఏంటి ఏం పొంగట్లేదు కదా అని కంగారు పడద్దు, కొంచెం టైం పట్టిద్ది. ఇది కూడా కొంచెం స్లోగా అలా మెల్లమెల్లగా. ఈ గరిటెను చూసారా, ఇది సిలికాన్ టెక్స్చర్తో స్పాచులా అంటారు. ఇట్లాంటి గరిటె అయితే బాగుంటుంది. స్పూన్తో అయినా చేయొచ్చులే, అదేం కాదు. కాకపోతే ఇలాంటి టెక్స్చర్ రావడానికి మాత్రం ఈ స్పాచులా, ఈ సిలికాన్ మెటీరియల్ ఉన్న గరిటెలు అయితే బాగుంటాయి. అలా తిప్పుతూ ఉండండి. అక్కడక్కడ ఏగుతుంది కదా, ఏగుతున్న భాగాన్ని అలా మళ్ళీ మధ్యలో అటు ఇటు తిప్పండి. అండ్ మనం ఫ్రెంచ్ ఆమ్లెట్ తయారు చేయాలనుకుంటే ఇది ఇంకొక ఆమ్లెట్ లాగా వచ్చింది, బట్ స్టిల్ ఇండియన్ ఆమ్లెట్ లాగా అయింది. బట్ ఫ్రెంచ్ ఆమ్లెట్కి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఫ్రెంచ్ ఆమ్లెట్ పర్ఫెక్ట్గా రావాలంటే పెనం సైజ్ కూడా ఇంపార్టెంట్ అండి. 2 eggsకి ఇది పెద్దదైంది. సో పెద్దదైందని ఎట్లా చెప్తున్నా అంటే, దీనికి రౌండ్ ఫ్రేమ్ పర్ఫెక్ట్గా రాలా. కరెక్ట్గా లోపల ఉన్న రౌండ్ అర ఉంది కదా, దానిలో కరెక్ట్గా సెట్ అవ్వాలి. అంటే ఈ పెనానికి కనీసం 3 గుడ్లు అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ బార్డర్ ఇట్లా ఇదిగో అలా ఫోల్డ్ చేసేటప్పుడు చూసారా, అదే కరెక్ట్గా మీకు ఆ రౌండ్ ఫ్రేమ్లో ఉంటే కరెక్ట్గా వస్తుంది. అదిగో నార్మల్లీ ఫ్రెంచ్ ఆమ్లెట్ పర్ఫెక్ట్గా అంటే ఓన్లీ ఎల్లో కలర్లోనే ఉంటుంది. మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది, నో ప్రాబ్లం. ఒకవైపే ఫోల్డ్ అయింది, ఇంకోవైపు రావట్లేదు. సో ఇక్కడే మనం తెలివితేటలు ప్రయోగించాం అన్నమాట. ఇది అటు ఇటు పోవట్లేదు కాబట్టి
సరే అని ఇటువైపు వేసా, అంటే సమోసా లాగా ఉంది కదా. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. ఇంకంతే అండి. మీకు స్మెల్ రావట్లేదేమో కానీ నాకు మాత్రం స్మెల్ అదిరిపోతుంది. అదిరిపోతుందని ఎందుకు చెప్పానంటే నిజంగానే అదిరిపోతుంది. ఆ బటర్ ఫ్లేవర్స్, ఈ ఆమ్లెట్ స్లోగా కుక్ అవుతుంది కదా ఇందా నుంచి. పైగా ఇంతకుముందు ఆ బోన్ బ్రాత్ కూడా ఇదే పెనంలో చేసాం కదా. అందుకే చెప్పేది ఒక్కొక్కసారి ఒకే గిన్నెలో అన్నీ వండాలని. దట్స్ ఇట్, డన్ అండి. ఓ ప్లేట్లో పెట్టుకోండి. వేడివేడిగా ఓ పక్క సూప్ రెడీ, మరో పక్క ఫ్రెంచ్ ఆమ్లెట్ రెడీ. ఫుల్లీ అరోమాటిక్ హెల్దీ సూప్. దాంట్లో అరోమా రావాలంటే ఇంకొంచెం ఈ స్ప్రింగ్ ఆనియన్స్ చల్లండి, చాలా బాగుంటాయి. అవి కచ్చ అని నోటి కింద అంత కచ్చ ఏమి ఉండదు, బాగుంటాయి. మధ్య మధ్యలో మరీ ఏదో జబ్బున్నోళ్ళలాగా ఉత్త నీళ్ళు తాగినట్టు కాకుండా మధ్యలో ఇలాంటివన్నీ వేసుకొని ఉంటే ఎస్, మనం ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం లేదా ఒక బ్రంచ్ చేస్తున్నాం అని ఉంటుంది. అది జస్ట్ సాల్ట్ కాదు, సాల్ట్ అండ్ వైట్ పెప్పర్ మిక్స్చర్. ఈ ఉప్పు మిరియాల పొడి ఎంత వేసుకోవాలనేది మీ ఇష్టం. నేను ఇందాక చెప్పానో లేదో, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కొంచెం వేసుకోండి. కడుపులో హాయిగా ఉండాలి. ఇది తాగి హాయిగా మంచి మార్నింగ్ తీసుకుంటే ఫుల్ ఎనర్జీ లెవెల్స్తో మనం బయటికి వెళ్ళేలాగా ఉండాలి. అబ్బా ఉదయాన్నే తాగాడరా బాబు, మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఎక్కువ ఇలాంటివి వేసుకున్నారంటే మసాలాలు. సో మసాలాలు ఏం లేవు, చూసారు కదా. అల్లం వెల్లుల్లి చాలా తక్కువ, లాస్ట్లో కొంచెం అలా ఉప్పు మిరియాలు. చూసారా, ఆ ఫ్రెంచ్ ఆమ్లెట్లు అలా ముంచుకొని తింటుంటే ఆ రుచి భలే ఉందబ్బా. నేనేం చేశానంటే ఇంకాసేపు అట్లా నానబెట్టా. దాంట్లో ఆ సూప్లో ఉండే రసాలన్నీ ఆమ్లెట్లోకి వెళ్ళి అలా జురుతుంటే భలే ఉందిలే.